ప్రైజ్ లార్డ్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. బైబిల్ మనం చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అయితే ఎప్పుడైతే దేవుడు యోబుని పరీక్షిస్తాడో అండ్ అపవాది చేత శోధింపబడతాడో, ఆయన not only he is blameless and upright and God-fearing man, he is also wealthiest and richest man in his nation. అటువంటిది యోబు ఎప్పుడైతే ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడు, ఆయనకున్నవన్నీ సమస్తాన్ని కోల్పోయినప్పుడు వీసి దేవుడిచ్చాను, దేవుడు తీసుకున్నాను. ఏ విషయం అంద అయినను కూడా ఆయన నోటి మాటతో అయినా కూడా he didn't sin, ఏ విధంగా పాపం చేయలేదు అని. there is something to learn from Job's life. మనము చాలాసార్లు we know that అవును దేవుడు యోబు దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నప్పుడు ఆయన పాపము చేయలేదు అని. there is also something to see from his life when he had everything. ఆయనకి సమస్తాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా, ఆయనకి సౌకర్యాలు కానీ ధనము ఆస్తి అన్నీ ఉన్నప్పుడు కూడా he didn't sin with his mouth. మనము చాలాసార్లు మనకి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, when we have riches, when we have fame, when we have reputation, when we have identity, when we have everything that we need that makes us comfortable in our lives, అది సెక్యూర్ జాబ్ అయినా ఆర్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి, అటువంటి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు we often tend to use our mouth carelessly. మన నోటి ద్వారా పాపం చేస్తుంటాం. అది ఇతరుల్ని తీర్పు తీర్చడమే కానీ, గర్వపు మాటలే కానీ, ఇతరుల్ని కించపరిచే మాటలే కానీ, తగ్గించే మాటలే కానీ, దూషించే మాటలే కానీ, ఆర్ నింద వేయడం కానీ, ఇటువంటివి ఏం జరగదులే, ఏం కాదులే అనే ఆ ఒక ధైర్యంతో నాకు అన్నీ ఉన్నాయి కదా అని. కానీ యోబు జీవితంలో చూస్తే he did not sin with his mouth, not only when he lost everything, but also he did not sin with his mouth even when he had everything. అది మనం గమనించాల్సింది. అన్నీ ఉన్నప్పుడు మన నోరుని ఏ విధంగా వాడుకుంటాము, ఏ విధంగా మన నోటి ద్వారా మాట్లాడతాం అనేది, that shows our true uprightness, blameless and God-fearing life. So యోబు జీవితంలో చూస్తే he was upright, blameless, God-fearing and man of integrity, not only when he lost everything but even when he had everything.